ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడ, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలల ఉంచినట్లయితే. మహాగణుడ, పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, దయా కనికరం గల మా యేసు, ఇవనైనా ప్రభా, ఈ ఉదయ కాలమున నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ సన్నిధిని మా గృహంలోనికి ఆహ్వానించుకొనిచున్నాం. మా హృదయంలోనికి ఆహ్వానించుకొనిచున్నాం. మాతో మాట్లాడండి అయ్యా, మమ్మల్ని సరిచేయండి అయ్యా. మాలో నీకు ఇష్టంలోని క్రియలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి ఇప్పుడే విడుదల అనుగ్రహించి నీ పాత్రలుగా మీరే మమ్మల్ని వాడుకోమని యేసయ్య పుణ్యనామంలో ఆయన ప్రార్థించి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే, ఒకే మాటను రెండు విధాలుగా ధ్యానించే మాట. ఈరోజు మనం ధ్యానించుకునే మాట ఏంటి అంటే, మీ చేతులను శుభ్రపరుచుకునుడి. మీ చేతులను శుభ్రపరుచుకునుడి. ఇది లిటరల్గా మన చేతులను క్లీన్ చేసుకోవటం కాదు, కానీ అయినప్పటికీ కూడా మనం శుభ్రంగా ఉండాలి. దీని యొక్క అర్థం, ఆత్మీయ అర్థం అది కాదు, కానీ మనము చాలా క్లీన్గా ఉండాలి. చూడండి, కోవిడ్లో ఎవరిని టచ్ చేసినా, ఏది టచ్ చేసినా, కోవిడ్ ఉన్న వాళ్ళు కూర్చున్న ప్లేస్ని మనం తెలియకుండా టచ్ చేసిన వైరస్లు మన చేతుల్లోకి వచ్చేసి మరి దాని ద్వారా మనం కూడా చాలామంది దానికి ఎఫెక్ట్ అయ్యి మరి కోవిడ్ బారిన పడి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక మనం ఎప్పుడు కూడా మనం తినేటప్పుడు కానీ ఏది తిన్నప్పటికీ కూడా క్లీన్గా మన చేతులను శుభ్రం చేసుకోవాలి. అంతేకాదు, మనం ఉంటున్న ప్రదేశాలు, అది ఇల్లు అయినా, చర్చ్ అయినా, కాలేజ్ అయినా, ఆఫీస్ అయినా, మరి ఏదేమైనప్పటికీ కూడా చాలా క్లియర్గా ఉండాలండి. ఎందుకంటే క్రైస్తవ బిడ్డలుగా మనం చాలా క్లియర్గా ఉండాలి. ఎప్పుడు కూడా మన హృదయం ఎప్పుడు కూడా క్లీన్గా ఉండాలి. ఎటువంటి మలినము లేకుండా మనం శుభ్రం చేసుకోవాలి. మన హృదయం అనే ఇల్లుని ఎప్పటికప్పుడు కూడా క్లీన్ చేసుకోవాలి. యేసయ్య శుభ్రంగా ఉన్న చోటనే అయినా ఉండేది. క్లీన్గా ఉన్న ఇంట్లోనే, హృదయంలోనే పరిశుద్ధాత్మ దేవునికి అక్కడ ఆలయంగా, నివాసంగా మనం ఇచ్చేవారుగా ఉంటాం. మరి ముఖ్యంగా మనం వాడే ఇళ్లల్లో కానీ, ఆఫీసులు కానీ, ఎక్కడైనప్పుడు కూడా వాష్రూమ్స్ ఉంటాయి. వాటన్నిటిని చాలా క్లీన్గా ఉంచుకోవాలి. ఎప్పుడు కూడా చాలా క్లీన్గా ఉండాలి. మన ఇల్లు ఉదాహరణకు చిందరవందరగా ఉందనుకోండి, మనకి ఏదైనా చదవాలని కానీ, ఏదైనా పని చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుందండి? నోవే, ఉండదు. ఆ ఇల్లు ఎప్పుడైతే క్లీన్గా ఉంటుందో, మనం వెళ్ళగానే చక్కటి అట్మాస్ఫియర్ మనకు కనబడుతుంది, చాలా క్లీన్గా ఉంటుంది. లేని ఇంట్రెస్ట్ని కూడా మనకి కలుగుతుంది. చక్కగా చదువుకున్నప్పుడు చాలా బుద్ధిగా వాక్యమైన చదువైన ఏదైనా చక్కగా మైండ్లో సెట్ అవుతుంది. అలాగే చేతి పని చేసుకున్నప్పుడు కూడా ఇంట్రెస్ట్గా చేసుకోగలం. అదే క్లీన్గా లేదనుకోండి, ఏ పని చేయలేం. చిందరవందరగా ఉంటే ఏ పని చేయలేం. కాబట్టి ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మన పరిసరాలను ఎప్పటికప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే మనం వేసుకున్న డ్రెస్సెస్ను కూడా ఎప్పటికప్పుడు కూడా క్లీన్గా ఉంచుకోవాలి. పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధంగా ఉన్న చోట, పరిశుభ్రంగా ఉన్న చోట ఆరోగ్యం ఉంటుంది. మరి మన వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఏంటి అంటే, యాకోబు పత్రికలో 4:8 ధ్యానిస్తే, దేవుని యొద్దకు రండి, అప్పుడు మీ యొద్దకు ఆయన వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. ఈ వాక్యములో 4 విషయాలు మనకి కనబడుతున్నాయి. 4 విషయాలు. ఒకటేంటి? మీరు దేవుని యొద్దకు రండి. 2, అప్పుడు మీరు ఎప్పుడైతే వస్తారో అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. 3వదిగా, పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకునండి, అంటే మీ పాపముల నుంచి విడుదలవ్వండి. 4వదిగా, ద్విమనస్కులారా, 2 హృదయాలు కలిగిన వ్యక్తులు చాలామంది ఉంటారు. వారు ఏం చేయాలంటే, మీరు మీ హృదయాలను పరిశుద్ధపరచుకోనండి. ఈ వాక్యంలో ఉంటున్న ఈ 4 విషయాలు మనం ధ్యానిస్తే, మనం ఎప్పుడైతే దేవుని యొద్దకు వెళ్తామో అప్పుడు ఆయన మన యొద్దకు వస్తాడు. మనం ఆయన దగ్గరికి వెళ్ళకుండా ఆయన మన దగ్గరికి రాడు. మనం అడగకుండా మనకి ఏది కూడా దేవుడు అనుగ్రహించాడు. మనం అడగాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు ఆయన మనకు అన్ని సహాయపడతారు. ఆయన మన దగ్గరికి వస్తాడు. తర్వాత ఇక్కడ ద్విమనస్కులు, 2 హృదయాలు కలిగిన వాళ్ళు ఉంటారు. పైకి ఒకలా కనబడతారు, లోపల మరొక రూపము వారికి ఉంటుంది. అంటే వారికి చెప్పటము కష్టమే,
వారితో మాట్లాడటం కష్టమే, వారితో మనం కలిసి జీవించడం కూడా చాలా కష్టం. దేవుడు ఇటువంటి వారిని ఏమన్నాడంటే నేను ఉమ్మి వేస్తానన్నాడు. ద్విమనస్కులను నేను ఉమ్మి వేస్తాను అంటూ నేను వారిని అసహించుకుంటున్నానని కూడా ప్రభు మాట్లాడుతున్నారు. కనుక నీవు ఉంటే వేడిగా ఉండు, లేదంటే చల్లగా ఉండు నా ప్రియ సహోదరి సహోదరుడా, పర్వాలేదు. నమ్మితే ప్రభుని నమ్ముకో, లేదంటే మానే, అంతే తప్ప నులివెచ్చగా కొంత అటు కొంత ఇటు 2 పడవల మీద కాలేసి ఎప్పుడు కూడా ప్రయాణం చేయొద్దు. ఆ ప్రమాదం నీకే. ఉంటే ఏదో పడవలో ఉండు, అంతేగాని 2 పడవల మీద కాలు, 2 ఆలోచనలు, 2 మనస్తత్వాలు, అక్కడోటి ఇక్కడోటి మాట్లాడే తత్వం ఎప్పుడు ఉండకూడదు. మనకి మాట్లాడితే ఒకటే మాట, సూట్ అయిన మాట మనం మాట్లాడేవారిగా ఉండాలి. నిలువెచ్చగా ఎప్పుడు జీవించొద్దు. ఈరోజు మనం ధ్యానిస్తున్న మాట ఏంటంటే మీ చేతులను శుభ్రపరచుకొనుడి. ఈ మాట వెనక చాలా అర్థం ఉందండి. ఈ మాట వెనకాల చాలా గూఢార్థం ఉంది. క్లీన్ యువర్ హ్యాండ్స్ అంటే ఏంటంటే పాపంతో నింపబడిన మనము, పాపములో ఏ పాపం అయితే మనలో ఉందో దాని నుండి బయటికి రండి అని. ఏ పాపము ఇప్పటి వరకు చేస్తున్నావో, ఏ పాపపు ఆలోచనలు కలిగి ఉన్నావో, ఏ పాపపు దృశ్యాలు చూస్తున్నావో ఇప్పుడు వాటన్నిటి నుంచి కూడా నువ్వు బయటికి రా. ఈరోజు మీ చేతులు ఎలా ఉండాలంటే ఆదరించే చేతుల్లో ఉండాలి. మొన్నటి వరకు నువ్వు పాపాన్ని టచ్ చేసావేమో, పాపాన్ని తీసుకున్నావేమో, పాపముతో జీవించావేమో, కానీ ఈరోజు ఈ వాక్యము ద్వారా మీ చేతులు ఏమైపోవాలి? ఆదరించే చేతులుగా అయిపోవాలి, సహాయపడే చేతులుగా అయిపోవాలి, ప్రేమించే చేతులుగా మారిపోవాలి, దీవించే చేతులుగా మారిపోవాలి. తప్ప పాపమును ఎన్నడూ కూడా అంటొద్దు, పాపమును ఎప్పుడు కూడా టచ్ చేయొద్దు. ఒకవేళ తెలుసో తెలియకో చేసావు, వాటిని అన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ఈరోజు ప్రభు సన్నిధిలో నువ్వు ప్రభుని ఎప్పుడైతే ప్రభువా నా పాపాలు క్షమించు అని ప్రభుని ఎప్పుడైతే ప్రాధేయపడ్డావో ఇప్పుడే ప్రభు నీ పాపములు కూడా క్షమిస్తున్నాడు. ఎందుకంటే ప్రభు యొద్దకు వచ్చిన వారిని ఎన్నడూ కూడా త్రోసివేయడు. ఆయన అంటాడు కదా, పాపులారా దేవుని యొద్దకు రండి అని. మనం ప్రభు దగ్గరికి వెళితే మన బాధలు చెప్పుకుంటే సమస్త బాధల నుంచి ఆయన మనకి విడుదల అనుగ్రహిస్తాడు. కనుక ఇప్పుడు వరకు చేసిన పాపాలు ఏమైతున్నాయో అటువంటి చేతులు మనవి. కానీ ఈరోజు మన చేతులు ఏమైపోవాలంటే ప్యూర్లీ, చాలా ప్యూర్గా కనబడాలి. క్లీన్ యువర్ హ్యాండ్స్ అంటున్నాడు. ప్యూరిఫై యువర్ హార్ట్స్ అంటే మీ హృదయాలను పరిశుద్ధపరచుకోండి. మీ హృదయాలను పరిశుద్ధపరచుకోండి. ఆ హృదయంలోకి వచ్చిన నివాసం ఉండాలి అంటే ఇప్పుడే మీ హృదయాలు పరిశుద్ధపరచబడాలి. ఈ 2 చేయడం చాలా కష్టం. పరిశుద్ధంగా ఉండటం కష్టం, పాపపు ఆలోచనలు కలగకుండా ఉండటం కూడా కష్టమే. భక్తుడైన యోసేపుని తీసుకోండి. భక్తుడైన యోసేపు పొతిఫర్ ఇంట్లో, మరి పొతిఫర్ భార్య శోధన నుండి బయటపడ్డాడు అంటే అది జోసెఫ్ యొక్క తెలివి కాదు, జోసెఫ్ యొక్క బలము కాదు, దేవుని కృప ఆయన మీద ఉంది కనుకనే ఆ రోజు బయటపడగలిగాడు. వయసు ఉన్నవాడు, యంగ్స్టర్, ఎవరు లేరు అక్కడ, పాపం చేయడానికి అవకాశం ఉంది, కానీ అక్కడి నుంచి బయటికి పారిపోయాడు. ఈ రోజుల్లో ఎవరైనా అలా ఉంటారంటే కష్టం, ఉండరు, ఎవరో చూడలేదు కదా, ఎవరు లేరు కదా ఇక్కడ అని మన హృదయమే మనల్ని మోసపరుస్తుంది. ఏం పర్వాలేదంటది. ఆ టైంలో దేవుని తోడు మనకు లేకపోతే పాపంలో పడిపోతామండి. దావీదు అలాగే పడ్డాడు. ఆ సమయంలో బాగా స్ట్రాంగ్ మైండ్లోకి వచ్చేసింది, పాపం థాట్ వచ్చింది. వెంటనే ఆ స్త్రీని తెప్పించుకొని, బెత్షెబాని తెప్పించుకొని పాపంలో పడిపోయాడు. దేవుని తోడు లేకపోతే మనం ఏమీ కూడా చేయలేము. కానీ ఇక్కడ యోసేపుకి దేవుని యొక్క తోడు, దేవుని కృప ఉంది కనుకనే ఆ యొక్క పొతిఫర్ భార్య నుంచి తప్పించుకోగలిగాడు. శోధనలు వస్తాయి, టెంప్టేషన్లు వస్తాయి. ఆ టైంలో మనం ప్రభువును ముందు పెట్టుకుని మనం పరిశుద్ధపరచుకోకపోతే జీవించటం కష్టం. మనం అందరి లాంటి వాళ్ళం కాదు. ఒకప్పుడు నువ్వు వేరు, కానీ ఇప్పుడు నువ్వు ప్రభువుని తెలుసుకుంటున్నావు, ప్రభు మాటలు వింటున్నావు, ప్రభుతో సహవాసం చేస్తున్నావు, ప్రభు బిడ్డలతో సహవాసం కలిగి జీవిస్తున్నావు. కనుక ఈరోజు నువ్వు అందరిలాంటి వాడు కావు నా ప్రియ సహోదరి సహోదరుడా. యు ఆర్ ఏ చూజన్ వన్. నువ్వు ప్రత్యేకమైన వాడు, నువ్వు ప్రత్యేకమైన దాను ప్రభు దృష్టిలో. అటువంటి టైంలో
లోకము నుండి వేరుపడాలి. మనం లోకములో ఉన్నాం, లోకము నుంచి వేరుపడిపోవాలి. అయ్యో, ఆ పాపం వైపు నేను వెళ్ళకూడదు, నా ప్రభుకి నేను ప్రీతికరంగా జీవించాలి అనే విధంగా మనము లోకము నుంచి వేరుపడాలి. దేవుడు మన యొద్ద నుంచి చూసేది అదే. మనము ఆయనకి ఇష్టలుగా మారుతున్నామంటే అదే సమయము. మనం ఈరోజు చేతులు ఎత్తుతున్నాము అంటే ఏ లోపము లేని చేతులుగా, ఏ దోషము లేని చేతులుగా, ఏ పాపము లేని చేతులుగా ఉన్నాయి అంటే మనం ఎంతో ధన్యులం. ఈరోజు పాపము నుంచి మనం వేరుపడుతున్నాం. ఒకప్పుడు పాపం చేసిన వాళ్ళమే, ఇప్పుడు ప్రభుని అంగీకరించి మన పాపములను ఆయన పాదాల యొద్ద పెట్టి, ప్రభా నా చేతులను శుభ్రపరచు ప్రభా, మరలా ఎన్నడూ కూడా దాన్ని టచ్ చేయను ప్రభా, మరలా ఎన్నడూ కూడా ఆ పాపం వైపుకి వెళ్ళను ప్రభా అని ఈరోజు తీర్మానం తీసుకో. ప్రభు నిన్ను క్షమిస్తాడు. నువ్వు ఎంత ఘోర పాపివైనా సరే, ఎంత ఘోర పాపివైనా ప్రభు క్షమించే దేవుడు మన దేవుడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడు, ఈ మాటను బట్టి మనము మార్చబడాలి. మన పాపములన్నీ కూడా ప్రభు చెంత విడిచిపెట్టి మన చేతులను శుభ్రం చేసుకోవాలి. ఈ రోజు నుండి మన చేతులు ఏమైపోవాలండి? ఎవరినైనా తాగుతున్నాయి అంటే మన చేతులు ఆదరించే చేతులుగా మారిపోవాలి. మన స్పర్శ ఇతరులకు ఏమైపోవాలంటే చక్కటి ఆదరణ, ప్రేమ ఇచ్చే చేతులుగా మారిపోవాలి. మనం ఎప్పుడు కూడా ఈ లోకంలో స్పెషల్. మనం అందరిలాంటి వాళ్ళం కాము. మనం చూజన్, మనం ప్రత్యేకమైన వాళ్ళము. కనుక దేవునికి మనం ఎప్పుడు ప్రత్యేకమైన వాళ్ళమే, లోకంకు మనం ఎప్పుడు కూడా వేరుగా ఉన్న వాళ్ళమే. కనుక మన చేతులు ఎప్పుడు కూడా పరిశుద్ధంగా, పవిత్రంగా ఉంచుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి మనల్ని ఆయన మార్చి ఆయన ప్రియ బిడ్డలుగా, ప్రియ కుమారులుగా, ప్రియ కుమార్తెలుగా మార్చుకోగలడు. పరిశుద్ధాత్మ దేవునికి మన హృదయంలో చోటిద్దాం. ఎందుకంటే మన హృదయం ఎప్పుడైతే ప్యూర్గా ఉంటుందో ఆ హృదయంలో పరిశుద్ధాత్ముడు నివసిస్తాడు. ఆయన వచ్చి మనల్ని అనేక రకాలుగా బోధిస్తాడు, ఒప్పిస్తాడు, మంచి మార్గంలో నడిపిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.